మీకు నెక్స్ట్ ఇయర్ కొంటానని నాన్న శత్రుపోతాడా, లేకపోతే మా మంచి నాన్న సినిమా చూపిస్తారు మీరు నాకు. అలాగే ఈయనకి ఈ ఆశల పల్లకిలో ఇప్పటి నుంచి కాదు, ఇంకా ముందు నుంచి ఊరేగిస్తున్నారు ఆయన్ని. ఊరేగిస్తూ కళ్ళ ముందు సామాజిక వర్గ వ్యక్తికి ప్రయారిటైజేషన్స్ కనబడుతుంది. రాధా గారి స్థాయి అంటే రంగా గారు అనే మహోన్నతుడి యొక్క అబ్బాయి అనే ప్రాస్పెక్ట్ లో నేను మీరు చూస్తున్నాం. అలాంటి ప్రాస్పెక్టివ్ కి 1 to 10 స్కేల్లో డౌన్ సైజ్ అవుతుంది అనుకోండి. ఎందుకంటే తెలుగుదేశం అన్నది బ్రాండ్ ఎలా ఉంటుందంటే, ఏరు దాటిన తర్వాత బోడిమల్లన సిద్ధాంతం కనిపెట్టింది వాళ్ళే. ఇప్పుడు ఆ బోడిమల్లన రాధా గారు అవుతుంటే బాధాకరంగానే ఉంటది కదా మాలాంటి వాళ్ళకి. సో ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా కనబడుతున్న మీలాంటి వాళ్ళు కన్విన్స్ అవ్వరు. అది మేమేం చేస్తాం? మాకైతే అర్థమైంది ఏంటంటే, తెలుగుదేశం రాధా గారి చాప్టర్ చాలా వరకు క్లోజ్ చేసింది. ఇప్పుడు ఎందుకంటే అదే సామాజిక వర్గ ఈక్వేషన్ లో జనసేనతో బ్రహ్మాండంగా చట్టపట్టాలు వేసుకుని మీరు ఇంకా ఈ 3 ఏళ్ళలో లేకపోతే ఇంకా వాళ్ళు అనుకున్న ప్రకారం 15 ఏళ్ళలో ట్రావెల్ చేయడానికి ఒక వేదిక క్రియేట్ అయినప్పుడు ఏమవుతుంది, రాధా గారి అనే వేదికకి కట్టెన్ రైజర్ పడింది. అందుకని ఆయన చాలా స్ట్రాటజికల్ గా ఈసారి వాళ్ళ సిస్టర్ ని రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ అమ్మాయికి ఇప్పుడు సముచిస్తాను జనసేన, లేదంటే తెలుగుదేశమా, లేదంటే వైఎస్ఆర్సీపీ ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ఆవిడకి సుముఖత ఉంటుంది కదా. ఈయన వెనక నుంచి వెనకదన్నుగా పనిచేసుకుంటూ వెళ్ళాడు అనుకోండి, కాకల కార్యాలు గంధర్వులు తీర్చినట్టే కదా. ఆశా కిరణ్ యాక్టివ్ పాలిటిక్స్ కి కంపల్సరీ రాధా గారి స్కెచ్ ఉంది, రాధా గారి ప్రోద్బలం కంపల్సరీ ఉంది. కాబట్టి ఆయన ఆ పార్టీలో ఉన్నప్పటికీ వేరే పార్టీకి ఆశా కిరణ్కి వెళ్ళడానికి బ్యాక్గ్రౌండ్ లో రాధా గారు వర్క్ చేస్తారని మీరు అంటారు. ఎవరికైనా సరే ఇంట్లో ఆడపిల్లంటే నెత్తి మీద దేవత, అది తండ్రికైనా. ఆ అమ్మాయి అయితే ఖచ్చితంగా రంగా గారికి గారాలు పట్టి, అలాంటి అమ్మాయి రాధా గారికి ఇంకో 10 మంది చెల్లెలు లేరు కదా, అక్కలు లేరు కదా, ఉన్నది ఒక్కరితే బంగారు తల్లి. అలాంటప్పుడు బంగారు తల్లిని ఇంట్లో మీ అక్కని మీ చెల్లిని ఎలా చూసుకుంటారు సార్? నేను అలాగే, మీరు అలాగే. ఆయన రాధా అనే అతిథి శక్తే. అందులో అమ్మాయికి ఇన్నాళ్ళు బట్టి గమ్మునుండి మీరు చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేయండి సార్. ఒక లెగసీ ఆఫ్ రంగా గారిని పరిరక్షించుకోవడానికి రాధా గారి ప్రస్థానం కన్నా ఒక అడుగు ఈ బంగారు తల్లితో పడింది అనుకోండి, వెనకన్నా అన్న ఎవరి కోసం పనిచేయండి. ఎవరికైనా సరే సార్, ఇంట్లో ఆడపిల్లల్ని మీరు నేను అనుకున్నట్టు బయట మాట్లాడేది వేరు, ఇంట్లో ఆడపిల్లల్ని కడుపులో పెట్టుకునేది వేరు. తండ్రి ముఖ్యంగా అన్న. ఇక్కడ ఇంకొకటి కూడా చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు. ఎక్కడైతే రాధా గారు నాకు ఇక్కడ సరైన వాల్యూ దక్కలేదు అని చెప్పి గతంలో ఉన్న వైసీపీ పార్టీని వీడి బయటకు వచ్చారు, మరి అలాంటి పార్టీలోకి ఇప్పుడు ఆయన టీడీపీలో ఉన్నారు, టీడీపీలో సముచిత స్థానం దక్కిందా లేదా, ఆయన అయితే బయటికి రాలేదు కాబట్టి ఇప్పుడు అది వేరు. కానీ బయటకు వచ్చి ఆయన నాకు వైసీపీలో మంచి జరగలేదని చెప్పారు. అలాంటి పార్టీలోకి ఆశా కిరణ్ వెళ్ళే అవకాశం ఉందంటారా? అలాంటి పార్టీలోకి, లేదంటే ఈయనే పంపుతున్నారని అంటగా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా వెళ్ళి వైసీపీలోకి వెళ్ళే అవకాశం ఉందంటారా? పంపుతున్నాను ఏమన్నా మీకు అలాగ అర్థమైపోయి ప్రీ కన్సీవ్ నోషన్తో డిబేట్ చేస్తే నేనేం చేయలేను. ఆవిడకి ఆప్షన్ ఉంది. ఒక అన్నగానే వెనక నిలబడతాడు. ఇదే తెలుగుదేశంలో ప్రస్థానమా, లేకపోతే జనసేనలో ప్రస్థానమా, లేకపోతే బీజేపీలో ప్రస్థానమా, కాంగ్రెస్ లో ప్రస్థానమా, వైఎస్ఆర్సీపీలో ప్రస్థానమా? వాళ్ళ అన్నకు అవమానం జరిగిందని చెప్పి ఈయన ఆగడం, ఆయనకి అవమానం జరిగింది ఈవిడ అవడం ఉండదు. ఎవడి రాజకీయ ప్రవేశాలు, ఎవరి రాజకీయ అరంగేటరు. ఇప్పుడు కవిత ముందు ఇక్కడ తెలంగాణలో వాళ్ళ పార్టీ మీద గన్ను ఎక్కబెట్టింది ఆవిడ. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సిస్టర్ ఉన్నారు, ఆవిడ కాంగ్రెస్ లో ఉంది, ఆవిడ బాణాలు వేస్తుంది. ఇవన్నీ రాజకీయ ప్రస్థానంలో ఎవరికి అతీతులు కారండి. ఇందులో చూడవలసిందల్లా ఒకటి, ఈ రాజకీయ నేపథ్యానికి కర్త కర్మ క్రియ ఎవరంటే మహానుభావుడు రంగా గారి ఆశీర్వాదం పొలిటికల్ అరంగేటంలో ఒక బ్రాండ్ డైల్యూట్ అవుతుంది అనుకోండి. ఎవరో ఒకరు ఎప్పుడో ఒక దగ్గర ఏదో విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి రాజకీయంగానే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇందాక నేను చెప్తుంది ఏంటి, 18-19 సంఘాలు రాధా గారితో కాపు సామాజిక వర్గ సంఘాలు ఉంటాయి. వాళ్ళందరినీ పరిరక్షించుకోవడానికి ఒక మౌనతమైన స్థానాన్ని రాధా గారు అధిరోహిస్తున్నారు అనుకోండి. నాకు తెలిసి 36-38 ఉంటాయి ఓవరాల్ గా స్టేట్ వైడ్ గా ఈ కాపు సామాజిక సంబంధించి. ఈయన ఎప్పుడైతే ఒక పార్టీతో అలైన్ అవుతాడో ఈ 18-19 మంత్రులే ఆయనతో ట్రావెల్ అవుతుంటాయి. ఇప్పుడు రేపొద్దున ఈయన నాకు తెలిసి పెద్దలు హరిరామ్ జోగయ్య గారు కానీ, లేదంటే ముద్రగారు పద్మనాభం గారు కానీ వీళ్ళ రాజకీయ క్షేత్రంలో కనుమరుగైపోయారు వయసు రీత్యా. పైపచ్చి ఈ భుజస్కంధాల మీద ఈ సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకెళ్లే నేపథ్యం సమసమయం పడుతుంది. వాళ్ళందరిలో కొంచెం ఉత్సాహవంతుడు ఈ కుర్రాడు దీన్ని నెత్తికేసుకోండి అనుకోండి రాధా గారి సామాజిక వర్గ పరిరక్షణ. ఆబ్వియస్లీ ఏముంది, ఫ్యామిలీ నుంచి ఒక రిప్రజెంటేటివ్ వాళ్ళ సిస్టరో లేదంటే వాళ్ళ మదరో ఎవరో ఒకరు. ఇంకో అతను నరేంద్ర కూడా ఉన్నాడు, ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. ఏమైంది గారు, ఒక సామాజిక వర్గం అవునన్నా కాదన్నా ఒక సామాజిక వర్గం కోసం నేను పార్టీ పెట్టలేదని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు, అవునన్నా కాదన్నా ఆ సామాజిక వర్గం మొత్తం కూడా పవన్ గారి వైపే ర్యాలీ అనే మాట వాస్తవం. దానిలో చీలికి తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా జరుగుతుందంటారా మీరేమన్నా? అదే నేను చెప్తున్నాను. ఇదే పవన్ కళ్యాణ్ గారికి ప్యారలల్ గా రాధా గారు కూడా అదే నియోజకవర్గంలో పిఠాపురం నుంచి నిలబడి ఈయన ఓడిపోయి ఆయన గెలిచి తర్వాత ఈక్వేషన్స్ లో తెలుగుదేశం పరంగా వర్మ గారు బదులు ఈయనని ఇంటర్ప్రిటేట్ చేసుకుంటే అలాంటిది ఏం జరగలే కదా. ఈయన రాజకీయం ప్రత్యక్ష రాజకీయాల్లో రాధా గారు ఈ రోజు దాకా, ఆ రోజు ప్రజారాజ్యంలో గెలిచిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ఆయన ప్రస్థానమే కనబడలేదు ఎక్కడ.
మా అయితే 2-3 సార్లు పోటీ తత్వమే తప్ప. సో ఈయనకి నేను ఎప్పుడు చెప్తుంది అదే, సామాజిక వర్గ పరంగా అందరూ ఒకే తాటి మీద నడిచేస్తారు, ఒకే కట్టు మీద ఉంటారు అన్నది ఊహకందని విషయం సార్. ఏ పార్టీకి ఆ పార్టీకి సామాజిక వర్గ ఓటు బ్యాంకులు స్థిరంగానే ఉన్నాయి. అలానే 1 to 10 స్కేల్లో ఉన్న దగ్గర 18-21% ఉన్న కాపు సామాజిక వర్గం మొత్తం అంతా పవన్ కళ్యాణ్ గారితో ర్యాలీ అయింది అనుకోండి, నేను చెప్పలేను. ఈ ఎలక్షన్ కి మేజర్ ర్యాంక్ ఆఫ్ ద పార్టీ ర్యాలీ అయింది. గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా ఒక నాయకుడు పరంగా చూసుకుని ఆయనది కూడా మేజర్ చంక్ ఆఫ్ ఓట్ బ్యాంక్ ట్రావెల్ అయింది. ఇది సస్టైనిటీ అన్నది సామాజిక వర్గ పరంగా జనసేన పార్టీ ఉందా లేదా, ఇవన్నీ నెక్స్ట్ లాంగ్ టర్మ్ రేస్ లో కనబడుతుంది నెక్స్ట్ ఎలక్షన్ కి. ఇప్పుడు సముచిత స్థానాలు అన్న దగ్గర జనసేన పరంగా ఎంతమందికి ఆ సామాజిక వర్గంలో సముచిత స్థానాలు దొరికాయి అన్నది కనబడినప్పుడు అది నెక్స్ట్ ర్యాలీ అవ్వడానికి ఈ పార్టీ పరంగా మనకి న్యాయం జరుగుతుంది మన సామాజిక వర్గంగా అనిపించుకోవడానికి చాలా ఇది ఉంటుంది. ఇవాళ రెడ్డి సామాజిక వర్గంకి ఏం జరిగిందో వైఎస్ఆర్సీపీ పరంగా, లేదా కమ్మ సామాజిక వర్గంకి తెలుగుదేశం పరంగా ఏం జరిగిందో అందరి దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఎప్పుడు అందులో బాగుపడిపోయి తెరబడిపోయి చచ్చిపోయినాడు ఎవరు లేడు. కాంగ్రెస్ అంటే రెడ్డి పార్టీ అన్నారు. మా మోహన్ రెడ్డి భూమి పొట్టుక్కడి నుంచి ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలోను, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోను. నెత్తి మీద వెంట్రుకలు ఊడిపోయి ఇంట్లో జేబులో చిల్లుపడి తిరుగుతున్నాడు. అలా ఎంతో మంది నాయకులు మేము కొట్టొచ్చినట్టు చూసాం, కల్లారో చూసాం. ఇవాళ రాజకీయ క్షేత్రంలో కుల సమీకరణాలతో కొంతమంది ఏదో రాజకీయాలు చేయడానికి వస్తే అది లాంగ్ టర్మ్ అనేది ఉండదు సార్. అది మహా అయితే ఆ రోజుకి ఎలక్షన్ కి ర్యాలీ అవ్వచ్చు, కానీ అది లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్ లో అయితే ఈ పొలిటికల్ సినారియోలో సస్టైనబిలిటీ ఎక్కడ కనబడలేదు. నాకు తెలిసి ఓన్లీ కర్ణాటక రాష్ట్రంలో సిద్ధరామయ్య మాత్రమే సామాజిక వర్గం అతను ముఖ్యమంత్రి చేయడానికి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా గుండెల్లో వణుకు పుచ్చిలాగా ఈవెన్ డీకే శివకుమార్ లాంటి కూడా నిలబడి చూపించగలుగుతుంది. అది రేరెస్ట్ ఫెనామినస్. నాయకుడు ఒకసారి నిలబడినప్పుడు సామాజిక వర్గ ప్రొటెక్షన్ అన్నది వేరు, బట్ ర్యాలీ అవ్వడం అన్నది చాలా రేరెస్ట్ ఫెనామినా. ఇది జాగ్రత్తగా గమనించాలి. ప్రసాద్ గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి జనసేన నేత లక్ష్మీకాంత్ గారు జాయిన్ అయ్యారు. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, రాధాకృష్ణ గారు టీడీపీ నుంచి వేడబోతున్నారని, అందులోనూ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని, తమకు సముచిత స్థానం ఇచ్చి మరి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఒకవేళ చేపడితే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు ప్రచారం అయితే జరుగుతుంది.